ప్రముఖ దర్శకులు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి, సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు. కాబట్టి దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు. ఏ మీటింగ్ చేసుకున్నా సరే 25,000 బట్టి రావణ కాష్టంలా కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా, ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ కూడా చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలిక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి. అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం, లేకపోతే ఓటీటీలు చూస్తారండి. ఈవేళ మాలాంటి సినిమాలు చూడాలంటే జనం రావాలంటే బడుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళ కొద్ది డబ్బులు పెట్టి ద కాంట్ కమ్. ఆ ఓటీటీలు వస్తుంది చూద్దాంలే. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి? పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలను, సగటు నిర్మాత పథకాలను 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనుగడ ఉండాలి. సరే, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలు కృషి చేయాలి. ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ కలాలి. గవర్నమెంట్ అపాయింట్మెంట్ అంతగా ఆనందం పెట్టండి. మీరు వెళ్ళండి, కలవండి, మన డిమాండ్ చెప్పండి, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి. అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇక రేట్లు ఈ రేటు తమ్ముడు తమ్ముడు ఇప్పుడు దాకా మాట వచ్చిందా? థ్యాంక్ యూ. మైక్ రాలేదంటే ఇక ఈ రేట్ల విషయం మాట్లాడేసి నేను నిన్న పని చూసుకుంటానని మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి. సురేష్ అన్న, రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మండి, భారతదేశంలో 1961 తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి, ఎలా పెట్టాలి, భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి, జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి ఓ నేల, ఓ బెంచి, ఓ కుర్చీ, ఓ పార్కింగ్ లైక్ తరగతులు సృష్టించింది. ఈవేళ నేల లేదు, బెంచీ లేదు, ఒకటే క్లాసు లేకపోతే 2 క్లాసులు, మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు. ఓకే, ఇక రేట్లు అనేది ఏమవుతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హానర్ చేయాలి. అలాగ హానర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసిన నిర్మాతలు వాళ్ళు వేల కోట్లు పెడుతున్నారు. ఓకే, హ్యాట్సప్, సెల్యూట్, కేపబిలిటీ ఉంది, పెడుతున్నారు, మనం గర్విస్తున్నాం, సంతోషమే. కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే, మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల, నిజం చెప్పండి తమ్ముళ్ళారా, మీరు నిజం చెప్తున్న ప్రేంగా, ఆ రకంగా పెట్టడం వల్ల దానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లా సగటు చిత్రానికి. అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి? పేదవాడికి సినిమా ఎవరు ఉంటుంది, డబ్బు ఉన్నవాడికి సినిమా ఎవరు ఉంటుంది. డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు, పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి? అప్పులు చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు పెంచిస్తే పాప్కార్న్ బీభత్సం రేటు చూస్తే కనీసం 1,000 రూపాయలు 1,500 ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతున్నాడండి. సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి? ఇదేం సంక్షేమ రాజ్యం అండి? వాట్ ఆర్ రెస్పెక్టింగ్ ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఒక రేట్లు పెడితే ఎవరికైనా రేట్లు అలా హానర్ చేయాలి. వై? బికాస్ మీరు భారీ బడ్జెట్లు పెడుతున్నారు, పెట్టుకోండి. మీరు గొప్పగా తీస్తున్నారు, తీయండి, మేము గర్విస్తున్నాం. ప్రేక్షకుడికి ఎన్ని ఎంతకంటే సినిమా బాగుందో లేదా, దట్స్ ఆల్. సినిమా బాగుంటే చూడడం, రేట్లు పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది. భారీ సినిమాలు తీస్తున్నారు, ఓకే, సెల్యూట్. దానికి వాళ్ళ మీద రుద్దకూడదు. బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు, ఆ డబ్బుతో మీరు కోట్లు సంపాదించవచ్చు. ఉదాహరణ, హాలీవుడ్లో 10 కమాండ్మెంట్స్ సోషల్ మీడియా ఇమ్యూనిటీ తీశాడు ఆయన. మామూలు బడ్జెట్ కదా, వేలాది కోట్ల సినిమా తీశాడు ఆయన. అండ్ బెన్హార్ వేలాది కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాలు. మీరు నమ్మండి, 2 సినిమాలు కూడా హిట్స్ అండ్ గాన్ విత్ ద విండ్. ఆ సినిమాలకి ఆ రోజులను కోట్లు ఖర్చు అయితే మళ్ళా కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా, గూడ్స్ బళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు. అదే రేట్లు. మేము 10 కమాండ్మెంట్ తీసాం, మేము బెన్హార్ తీసాం, చాలా ఖర్చు పెట్టాం, కాబట్టి రేట్లు పెంచండి అని అడగలా. కమ్ టు హిందీ ఫీల్డ్, కేఎస్ఎఫ్ మొగలేదాం అని జీపీ సిప్ గారు షోలే
మామూలు సినిమాలో మొగలయ్యేదా మీరు నమ్మండి 9 years తీసాడైనా అప్పు సప్పు చేసి మొత్తం బేపర్చి మామూలు బడ్జెట్ కాదు. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సప్పులు అయిపోయాను, 9 years పట్టింది, చాలా కోట్లు పెట్టేశాను, నాకు రేట్లు పెంచండి అని కేఆర్ శివ్ గారు అడగలా. సిస్టమ్, ఈ రెస్పెక్టెడ్ సిస్టమ్. ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడైనా మీరు నమ్మండి, సినిమా బీపచ్చని హిట్. నమ్ముతారా తమ్ముళ్ళరా? హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే June 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు, అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరైతే ఇచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో June 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ June 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు, మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మన సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే, ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మన సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే, ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు.